సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ను, బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి. నేర్చుకోవాలే కానీ ప్రకృతి మనకెంతో చెప్తుంది. ఎగిరే పక్షులకు ఊబకాయం ఉండదు, చేపలకు ఈతనెవరు నేర్పారు? నేర్చుకోవాలే కానీ తీయనైన తేనెను తయారు చేసే తేనెటీగల ఐకమత్యం నుంచి కూడా నేర్చుకోవచ్చు. మనకెంతో తెలిసిన విర్రవీగడం కాకుండా మనకంటే చిన్నవారి నుంచి ఎన్నెన్నో నేర్చుకోవచ్చు. మనం సరిగ్గా పరిశీలిస్తే చిట్టి చిట్టి చీమలు కూడా పెద్ద పెద్ద పాఠాలు చెబుతాయని చెప్పే కథ ఈరోజు చెప్పుకుంటున్నాం. నమస్కారం, తెలుగు వాచకం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలంగాణ 6వ తరగతిలోని 9వ పాఠమైన చీమల బారు చెప్పుకుంటున్నాము. పాఠంలోకి వెళ్ళబోయే ముందు సరదా కథ. ఈరోజు మన కథ తైమూర్ మహారాజు గారి గురించి. ఓసారి తైమూర్ మహారాజు యుద్ధంలో తలపడినప్పుడు శత్రురాజు యొక్క ధాటికి నిలవలేకపోయాడు. తైమూర్ రాజే కాకుండా తైమూర్ రాజు గారి సైన్యం అంతా కూడా ఆ శత్రుమూకని ఎదిరించలేక, పాపం వాళ్ళకి ఎదురు నిలబడలేక ఏం చేయాలో అర్థం కాక పారిపోయింది. మహారాజు ఒంటరైపోయాడు. తన సైన్యం అంతా చెల్లా చెదురైపోయింది. యుద్ధ మైదానంలో ఒక్కడే మిగిలిపోయాడు తైమూర్ మహారాజు. ఇక శత్రురాజుకు చిక్కితే మరణం తప్పదని భావించిన తైమూర్ మహారాజు ఎలాగోలా గుర్రం ఎక్కి ఆ శత్రుమూకకు చిక్కకుండా పరిగెడుతూ ఓ గుహలోకి వెళ్ళి ఆ గుహలో నక్కి కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న తైమూర్ మహారాజు ఆలోచిస్తూ ఇటు అటు గమనిస్తున్నాడు. అక్కడ అతనికి కంటపడింది ఓ చీమ. ఆ చిన్ని చీమ తనకంటే 4 ఇంతలు బరువున్న ఒక ధాన్యపు గింజను మోసుకొని గోడ ఎక్కుతూ ఉంది. తనకంటే బరువున్న ఆ ధాన్యపు గింజను మోయలేక చీమ కొద్ది దూరం వెళ్ళగానే దబీరును కింద పడిపోతుంది. మళ్ళీ ఆ ధాన్యపు గింజను ఎత్తుకొని మళ్ళీ గోడ ఎక్కడానికి ప్రయత్నించటము, మళ్ళీ కింద పడిపోవటము, ఇలా పదే జరుగుతుంటే తైమూర్ మహారాజు తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఆ చీమని పరీక్షగా చూస్తూ కూర్చున్నాడు. ఈ చీమ ఎందుకు తనకంటే బరువుని మోసుకొని ఎక్కలేను అని తెలిసి కూడా ఆ గోడను ఎందుకు ఎక్కుతుంది? అది అక్కడ పారేసి తన మానం తను వెళ్ళిపోవచ్చు కదా అని అనుకున్నాడు ముందు. కానీ కాసేపు పరీక్షగా చూసేసరికి ఆ చీమ పట్టుదలకి ఆశ్చర్యపోయాడు. ఇంత చిన్ని చీమ తనకంటే 4 ఇంతల బరువున్న ధాన్యపు గింజను మోసుకొని అది కూడా పైకెక్కుతుంది, గోడ పైకెక్కుతుంది. నేను ఈ పని చేయలేను అని ఆ చీమ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. నేను ఎలాగైనా ఈ పని చేయగలను అని పట్టుదలతో చివరాఖరికి ఆ చీమ 100 సార్లు ప్రయత్నించి 101 సక్సెస్ అయింది. అది చూడగానే తైమూర్ మహారాజు అనుకున్నాడు, ఇంత చిట్టి చీమ, ఇంత చిన్న ప్రాణి తనకన్నా 4 ఇంతలు బరువున్న ఆ ధాన్యపు గింజను తీసుకుని మొత్తానికి అది గోడ ఎక్కేసింది. తాను కింద పడుతున్నా ఇది నా వల్ల కాదు అనుకోలేదు. నేను మహారాజుని, మనిషిని, నా దగ్గర వివేకం, తెలివితేటలు, సమయస్ఫూర్తి, అంగబలం, అర్ధబలం అన్నీ ఉన్నాయి. నేను ఎందుకు వచ్చి ఇలా దాక్కున్నాను? సరే, శత్రురాజును ఎదిరించలేకపోయాను, అయితే మాత్రం ఇలా దాక్కోవాలా? నేను అంత చిన్న ప్రాణి చేయగలిగిన పని నేను చేయలేనా అని తనకు తాను ప్రశ్నించుకున్నాడు. తిరిగి వెళ్ళి తన సైన్యాన్ని సమీకరించుకున్నాడు. తిరిగి శత్రుమూకతో యుద్ధం చేసి శత్రురాజును ఓడించి తన రాజ్యాన్ని తాను చేజిక్కించుకున్నాడు. చూసారా, చిన్ని ప్రాణి అయినా ఆ చిన్న చీమ ఎంత పెద్ద పాఠం నేర్పిందో మహారాజుకి. మనం చూడాలే కానీ ప్రకృతిలో ప్రతి ఒక్క ప్రాణి కూడా మనకు ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది. మనం ఎప్పుడూ నిత్య విద్యార్థులుగా ఉందాము, ఎప్పుడూ నేర్చుకుంటూ ముందుకు సాగిపోదాము. జీవితంలో సక్సెస్ని ఎంజాయ్ చేద్దాం. ఇదే ఈరోజు మన సరదా కథ. ఇప్పుడైతే పాఠంలోకి వచ్చేద్దాం. తెలంగాణ 6వ తరగతిలోని 9వ పాఠమైన చీమల బారు. ముందుగా పాఠం యొక్క కవి, ప్రక్రియ, ఇతివృత్తం. కవి పొట్లపల్లి రామారావు గారు, ప్రక్రియ వచ్చేసి మనకు వచన కవిత, అలాగే ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం. ముందుగా పాఠం ఉద్దేశం. మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ, నిరంతరం శ్రమించడం వంటి అంశాలను నేర్చుకోవాలని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇప్పుడు పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయ కవిత
అనే ప్రక్రియకు చెందినది. దీన్నే మనం వచన కవిత అని కూడా అంటాము. గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను మనం గేయ కవిత అంటాము. ఈ పాఠాన్ని పొట్లపల్లి రామారావు గారు రచించిన ఆత్మవేదన అనే కవితా సంపుటిలో నుంచి గ్రహించారు. ఇప్పుడు కవి పరిచయం ఎప్పుడైనా మనం పాయింట్ వైజ్గా నేర్చుకోవాలి, మార్కులు సంపాదించేయాలి. కవి పొట్లపల్లి రామారావు గారు. కాలం వీరు 1917లో వరంగల్ జిల్లాలో జన్మించారు. 2001లో మరణించారు. వీరి రచనలు ఆత్మవేదన, మెరుపుల చుక్కలు మొదలైనవి వీరి కవితా సంపుటాలు. మహత్కాంక్ష జీవితం మొదలైనవి వీరి రచనలు. జైలు కథలు అనే కథల సంపుటి వీరిది ఎంతో ప్రసిద్ధి పొందింది. రామారావు గారి రచనా శైలి వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలిలో వీరి శైలి సాగేది. ఇప్పుడు ప్రవేశిక. సృష్టిలోని ప్రాణులు విలక్షణమైన నైపుణ్యాలను కలిగి ఉంటాయి. కొన్ని వేగంగా పరిగెత్తుతాయి, కొన్ని వేగంగా పరిగెత్తుతాయి, కొన్ని ఆకాశంలో ఎగురుతాయి, మరికొన్ని పాడుతాయి, ఇంకొన్ని నాట్యం చేస్తాయి. కొన్ని నివాసాలు ఏర్పరచుకోవడంలో, ఆహారం సేకరించుకోవడంలో ప్రత్యేకతను కనబరుస్తాయి. ఏ ప్రాణి కూడా సోమరితనంతో ఉండదు. నిశితంగా పరిశీలిస్తే ఈ సృష్టిలో మనిషి వాటి నుండి నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. చిన్న ప్రాణులైన చీమలు ఎంత కష్టపడతాయో, ఎంత క్రమశిక్షణతో మెలుగుతాయో మనం ఈ పాఠంలో తెలుసుకుంటాము. ఇది ప్రవేశిక. ఇప్పుడు పాఠం. చీమల నుండి పొదుపు, క్రమశిక్షణతో కూడిన నడక, వివేకాన్ని నేర్చుకోవడానికే రచయిత ఈ కవితను రాశారు. క్రమశిక్షణ పాటించే విషయంలో మనిషి తీరు చీమల తీరు కంటే భిన్నంగా ఉంటుంది. క్రమశిక్షణ పాటించాలని అందరూ నీతులు చెబుతారు, కానీ తమ మటుకు వచ్చేసరికి ఎవరూ ఆచరించరు. క్రమశిక్షణతో మెలిగే వాళ్ళు మనకు చాలా కొద్ది మంది మాత్రమే కనిపిస్తూ ఉంటారు. మేమే విద్యార్థులకు ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో క్రమశిక్షణతో మెలగండి, క్రమశిక్షణ అంటే ఏంటో చెబుతూ ఉంటాం, కానీ వాళ్ళు ఏ చెవి నుండి వింటారో ఆ చెవి నుండే వదిలేస్తుంటారు చాలామంది విద్యార్థులు. ఇప్పుడైతే పాఠంలోనే ముఖ్యమైన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, పొట్లపల్లి రామారావు గారి గురించి రాయండి. రెండో ప్రశ్న వచ్చేసి చీమల నుంచి మనం ఏం నేర్చుకోవాలి. మూడో ప్రశ్న వచ్చేసి కోటి విద్యలు కూటి కొరకే ఎలాగో వివరించండి. నాలుగో ప్రశ్న మాత్రం వ్యాసరూప ప్రశ్నగా చీమల బారు పాఠం సారాంశాన్ని రాయమని ఇస్తాడు. కాబట్టి విద్యార్థులు పాఠం సారాంశాన్ని వ్యాసరూప సమాధానంగానే నేర్చుకోవాలి. మరెందుకు ఆలస్యం? సమాధానాలు కావాలంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి. పాఠం పట్ల అవగాహన పెంచేసుకోండి, మార్కులు సంపాదించేయండి. చీమలు బారులు కట్టి ఒకదాని వెంట మరొకటి ఓపికగా పోతాయి. వాటికి నాయకుడు లేకపోయినా కట్టుదిట్టంగా క్రమశిక్షణతో నడుస్తాయి. చీమలు పని పాట లేకుండా సోమరితనంతో ఎప్పుడూ తిరగవు. అవి తమకు కావలసిన ధాన్యాన్ని పొదుపుగా దాచుకుంటాయి. ముందు రోజుకు అవసరమనే వివేకం కలిగి పొదుపు చేసుకోవడం అనే గుణాన్ని చీమలు తప్పనిసరిగా పాటిస్తాయి. చీమలకున్న తెలివితేటలు, పొదుపు, క్రమశిక్షణ మనిషికి కనుక ఉంటే అసలు మనకు దారిద్ర్యం అనేది ప్రపంచంలో ఎక్కడా కనిపించేది కాదు. చీమలు ఎవరి వద్దనూ చదవకుండానే వివేకం, పొదుపు నేర్చుకున్నాయి. మనుషులు ఎన్ని చదువులు చదివినా ఆ చదువులన్నీ కూటి కోసమే. వాళ్ళు ఏమేమో నేర్చుకోవడానికి ఎక్కడెక్కడికో పోతారు, కానీ కళ్ళ ముందు తిరిగే చీమల వంటి గొప్పని చూసి ఏ మనిషి ఏది ఎప్పుడు నేర్చుకోడు. ఏ పని లేకుండా వృధాగా తిరగడం వల్ల సోమరితనం పెరుగుతుంది, క్రమశిక్షణ తప్పుతుంది. లోకంలో అందరూ చిన్న చూపు చూస్తారు, ఎవరూ మనల్ని దగ్గరికి చేరనీయరు. జీవితం చుక్కాని లేని నావ వలె తయారవుతుంది. అందుకే మనమందరం చీమలను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలి. పని పాట లేకుండా సోమరితనంగా తిరగడం మానేయాలి. పొదుపు చేయడం నేర్చుకోవాలి. ఐకమత్యంగా ఉండాలి. జీవితానికి పొదుపు ఎంత అవసరమో చీమల నుంచి మనం అవగాహన చేసుకోవాలి. మంచి నడవడిక నేర్చుకోవాలి. కష్టపడే తత్వం అలవాటు చేసుకోవాలి. తద్వారా మనం జీవితంలో ఎంతో ముందుకెళ్ళిపోతాం.
పైకి ఎదుగుతాము, మంచి పేరు సంపాదించుకోగలుగుతాము. ఇది ఈరోజు మన పాఠం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు. ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుద్దాం.